జస్ట్ రూ. 69కి ఈ పౌడర్ నాకొచ్చింది. దీన్ని యూజ్ చేసి ఇలా రస్ట్ పట్టిపోయిన నా బైక్‌ని ఇలా మార్చేద్దాం. బడ్జెట్‌లో మన బైక్‌ని కొత్త దానిలా ఎలా మెయింటైన్ చేయొచ్చో ఈ వీడియో సీరీస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ పౌడర్ నాకు జస్ట్ రూ. 69కి వచ్చింది. దీనికన్నా ముందు నేను మీకొక విషయం చెప్పాలి. నా బైక్ క్లీనింగ్ కోసం బడ్జెట్‌లో ఏదైనా ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక వీడియో కనిపించింది. అందులో హార్పిక్ యూజ్ చేసి బైక్ మీద ఉన్న రస్ట్‌ని క్లీన్ చేస్తున్నారు. అది ఇన్‌స్టాంట్‌లీ మ్యాజిక్‌లా వర్క్ అయింది. నేను దాన్ని చూడగానే వెంటనే హార్పిక్ ఆర్డర్ పెట్టేసి ఆ స్పీడ్ 400 సైలెన్స్ ని క్లీన్ చేశాను. ఇన్స్టాంట్ గా అది చాలా కొత్త లుక్ ఇచ్చింది. బట్ నెక్స్ట్ డే చూస్తే నా సైలెన్సర్ అంతా రస్ట్ పట్టిపోయింది. నాకేం చేయాలో తెలియక ఇమీడియట్ గా సర్వీస్ సెంటర్ కి వెళ్ళాను. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. బట్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఇంటర్నెట్ లో మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. హౌ టు రిమూవ్ రస్ట్ ఫ్రమ్ బైక్స్ అని. ఇంటర్నెట్ లో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ నాకు బడ్జెట్ లో ఇమీడియట్ గా అయ్యేది మాత్రం ఇది ఒక్కటే కనిపించింది. నేను దీనికన్నా ముందు W40 రస్ట్ రిమూవల్ స్ప్రే కూడా యూజ్ చేసిన. బట్ నాకు అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తే దొరికింది ఈ ఒక మ్యాజిక్ పౌడర్. ఇదే పీతాంబరి. రెగ్యులర్ గా మీరు దీన్ని మన ఇంట్లో అమ్మ వాళ్ళు స్టీల్ సామాన్లని క్లీన్ చేయడానికి, రాగి సామాన్లను క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి రస్ట్ రిమూవ్ చేసి మళ్ళీ షైన్ ఇచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది నాకు జస్ట్ రూ. 69కి వచ్చింది. బట్ అమెజాన్ లో 3 ప్యాకెట్స్ మీకు అండర్ రూ. 90కి వచ్చేస్తుంది. ఫస్ట్ మనం రస్ట్ పట్టిన పార్ట్ ని కొంచెం క్లీన్ చేసుకోవాలి. మనకు కావాల్సింది యూజ్ చేసిన టూత్ బ్రష్ అండ్ సమ్ వాటర్ అండ్ పీతాంబరి. నా బైక్ మీద నేను ఆల్రెడీ వాడాను కాబట్టి మీకు చూపించడానికి ఈ పార్ట్ ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు ఎంత రస్ట్ ఉందో. ఇదైతే నాకు ట్రయంఫ్ నుంచి రాలేదు. ఇది నేను హార్పిక్ వాడడం వల్ల వచ్చిన రస్ట్. సేమ్ ఇలాగే నా సైలెన్సర్ మొత్తం రస్ట్ పట్టిపోయింది. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బ్రష్ ని వాటర్ లో డిప్ చేసి ఆ తర్వాత పౌడర్ లో డిప్ చేసి సర్క్యులర్ మోషన్ లో రబ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా రస్ట్ పట్టిన పార్ట్ మొత్తం ఒక 2 to 5 minutes రబ్ చేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసి జస్ట్ హ్యాండ్ తో కొంచెం రబ్ చేయండి. దాని తర్వాత ఒక మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని జస్ట్ గివ్ ఇట్ ఎ వైప్. అంతే, రస్ట్ పట్టిన ఏదైనా సరే ఇలా కొత్తగా మారుతుంది. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ నాకు జస్ట్ రూ. 70కి వచ్చింది. ఇది మెటల్ పాలిషర్. దీన్ని ఇలా అప్లై చేసి మైక్రో ఫైబర్ క్లాత్ తో ఫస్ట్ 1 minute సర్క్యులర్ మోషన్స్ లో వితౌట్ ఎనీ ప్రెషర్ క్లీన్ చేయాలి. ఆ తర్వాత కొంచెం ప్రెషర్ ఎక్కువ అప్లై చేసి రబ్ చేస్తే మనకి ఇంతకు ముందు ఉన్న షైన్ మళ్ళీ వస్తుంది. దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ నాకైతే ఇప్పటిదాకా కనపడలే. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. రస్ట్ అయితే మళ్ళీ రాలేదు. షైన్ అలానే ఉంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది మన బడ్జెట్ లో అయిపోతుంది. ఈ వీడియోని మీ బైకర్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి. మళ్ళీ కలుద్దాం.